ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఇప్పటికీ లేదు. ఏది రాజధాని ఇప్పటికీ తెలీదు. అమరావతి అని చెప్తున్నాం. అమరావతికే ఒక రూపు లేదు. అట్లాగే ఆ బిల్డింగ్స్ ఇప్పటికీ పూర్తి కాలేదు. మరప్పుడు జిల్లాల్లో 2 ఏళ్లలో ఎట్టా పూర్తయిపోతాయి? 11 ఏళ్ళు అయిన తర్వాత జరిగినటువంటి వాటిటికి. 11 ఏళ్ళైనా లేనటువంటిది రాజధాని పూర్తి రూపం లేనప్పుడు, ఈ జిల్లాల్లో అర్జెంట్‌గా కట్టలేదంటే ఎట్టాగుంటది? కరోనా తర్వాత గదా ఈ జిల్లాలు జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే అప్పట్లో జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు పర్మిషన్ ఇస్తూ ఉండటం. దాన్ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ గాదు. రాష్ట్రానికి అడ్వాంటేజ్‌గా మలచాలనుకున్నాడు. అవును. జిల్లాకు అందుకని మెడికల్ కాలేజ్ వస్తది కాబట్టి. అప్పుడు అతను ఒక చక్కటి శాస్త్రీయ ఆలోచన గూడా చేశాడు. ఏంటంటే హ్మ్. మనకి పార్లమెంట్ సీట్లు 25 ఉన్నాయి గదా! 25 రాష్ట్రాలు. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో అవును. ఆ జిల్లాల పేర్లు మొత్తం నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా గబక్కన అడిగితే చెప్పలేరేమో. ఇదివరకు కొత్తయి. మనకి అవును. లెక్క చూసుకుంటే హ్మ్. ఇప్పటికి కూడా మనకి ఆంధ్రాలో ఏం గుర్తుంటది? 13 శ్రీకాకుళము, జిల్లా. విజయనగరము, హ్మ్. విశాఖపట్నము, హ్మ్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అవును. గుంటూరు, ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. ఇది అవును. మనకి గబక్కన నోట్లో వచ్చేస్తాయి. అట్లాగా ఏళ్ల అవును. తరబడి అలవాటయిపోయినాయి కాబట్టి. అవును. అవును. 13ని 25 చేశాడు పార్లమెంట్ ఇది. ఇప్పటికి మనం కూడా ఆ హ్మ్. 25 పేర్లు చెప్పడం కష్టం. అక్కడ 30 పైన అవును. ఉన్నటువంటి. చెప్పడం అవును. కష్టం అక్కడ అవుతుంది. 10. అక్కడ 10 అంటేనే ఇక్కడ ఆ! 13 అంటే అవే గుర్తు. అది అవును. దాన్ని హ్మ్. అట్లాగా మార్చుకొచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి